తెలంగాణకు సాగు తాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేశాయని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల ముందు కేంద్రంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ కుంగిపోయిందని ఫోటోలు దించారని గుర్తు చేశారు. నాడు డ్యామ్ సేఫ్టీ అధికారులు కుట్ర చేశారని కవిత ఆరోపించారు. నేడు నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎందుకు రారని కవిత ప్రశ్నించారు. ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం. తలాపున పారుతోంది గోదావరి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం. అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశ్యామలమైనటువంటి గోదావరిని చూసినాం. ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం. ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం. హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం. ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్ళు ఇచ్చుకున్నాం. ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను 60 ఏళ్ల తర్వాత మన తెలంగాణలో చూసినాం. అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల, వారి కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు. మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు మొదలుపెట్టింది. అదైతే నాకు డౌటే. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ ఏం చేయాలని కుట్ర పన్నిండ్రు. ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు, ఎన్నికల టైంలో కరెక్ట్గా మేడిగడ్డ బ్యారేజ్కు పర్యవేక్షణని చెప్తే ఏం జరిగింది బ్రదర్? ఒకటే ఒక్క రోజుల ఎన్డీఎస్ఏ వాళ్ళు, అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఒకటే ఒక్క రోజులో వాళ్ళు వచ్చి వాళ్ళు పడవలలో దిగి, నీళ్ళలో దిగి, పడవలకి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ ఫోటో తీసిగో ఇట్లయింది అట్లయిందని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్ఎల్బీసీ కూలింది, నెలన్నర అయిపోయింది. ఎక్కడ పడుకున్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు? ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్క కుట్ర చేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని, అంటే నిజంగా కాంగ్రెస్ అధికార దాహం ఎట్లా అంటే ఎన్నికలు అయిపోయినాయి, మీరు గెలిచిరు, ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, కానీ ఇప్పుడు కూడా పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు ఆలోచన చేయాలి.